నేటి తరానికి ప్రజానేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తిదాయకమని సిఐటియు రాష్ట్ర నేతలు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సిపిఎం, సిఐటియు నేతలు నెల్లూరు నగర వ్యాప్తంగా భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముత్తుకూరు బస్టాండ్ సెంటర్, విఆర్సీ సెంటర్లోని ఆటో కార్మిక సంఘాలు వందలాది మందికి అన్నదానం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఎం రూరల్ కార్యదర్శి ప్రసాద్, సిపిఎం రూరల్ కార్యవర్గ సభ్యులు సతీష్, పెంచులయ్య, ఎస్కే నజీర్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. ప్రజానేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 41వ వర్ధంతి 41 సంవత్సరాల క్రితం వారు మరణించిన వారిని చిరస్మరణీయులుగా వారిని తలుచుకుంటామనంటే వారి త్యాగ నిరతి, దేశ ప్రజానీకం కోసం సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాలని నడుంబిగించారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలగానిపాడులో బుధం మీద కావిడేసుకొని నెల్లూరు వచ్చి సరుకులు కొనుక్కొని దళిత కాలనీకి అదే ధరలకి అమ్మడం జరిగింది. ఆ రకంగా వారి జీవితం సేవా కార్యక్రమాలతోటే ప్రారంభించారు. నెల్లూరు మద్రాసులో సైమన్ గోబ్యాక్ అని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. జమీందారీ వ్యతిరేక పోరాటం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జమీందారుల కిందే పెత్తనం భూములని ఉండేవి. జమీందారుల నుంచి విముక్తి చేయాలని జమీందారీ రద్దు విధానం కోసం పోరాడారు. ఫలితంగానే దేశంలో లక్షలాది మంది పేదవాడికి వ్యవసాయ భూములు అనేటువంటి దక్కాయి. కార్మిక వర్గం ఆయనకి దశ దిశ నిర్ణయించి ఆంధ్రదేశంలో అటువంటి ఉద్యమాలు నిర్మించేటువంటి విధంగా తోడ్పడ్డారు. అలాగే ఇక్కడ ఆటో యూనియన్ ఈ రోజు 1000 మందికి పైగా ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి సందర్భంగా భోజనాలు కార్యక్రమం, ఉచిత భోజనాలు పెడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు సుందరయ్య గారి స్ఫూర్తితో అటువంటి నిస్వార్థంగా దేశం కోసం త్యాగం చేసినటువంటి వారు, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుల్ని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆటో కార్మికుల మీద తీవ్రమైనటువంటి దాడికి పూనుకుంటా ఉన్నది. పెట్రోలియం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఒకేసారి 3 రూపాయలు ఒక లీటర్కి పెరగడం అనేది ఇది చరిత్రలోనే రికార్డు అయినటువంటిది. ప్రజల మీద భారం వేసేటువంటిది. ఆటోలు చెప్పలేనటువంటి పరిస్థితి రప్పించడానికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, ఇజ్రాయిల్ అమెరికా కలిసి చేసినటువంటి దుర్మార్గాల్ని భారత ప్రభుత్వం ఖండించలేకపోయింది. రష్యా నుంచి నువ్వు చౌకగా పెట్రోల్ డీజిల్ కొనొద్దనంటే నోరు మూసుకొని ప్రభుత్వం మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లనే ఈ రోజు పెట్రోలియం ధరలు అనేటువంటిది పెరగడం, ఆటో కార్మికుల యొక్క జీవితాలు దుర్భరం అవుతున్నాయి. అందువల్ల ప్రజలందరికీ కూడా ఈ రోజు కష్టాలు పెరుగుతున్నాయి. ప్రజలందరూ ఐకమత్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ సందర్భంగా ఈ వర్ధంతికి ప్రతి సంవత్సరం ఇక్కడ నెల్లూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 1000 మందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు పీడిత ప్రజల కోసం మహోన్నతమైనటువంటి త్యాగాలు చేసి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించిన కూడా నిత్యం ప్రజల కోసం జీవిస్తూ ప్రజల కోసం మరణించినటువంటి మహనీయుడు. అందుకని ఆయన ఒక బాటలో పయనించాలని, ఆయన ఆశించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఈ దేశంలో సమాజ స్థాపన కోసం కష్టపడి పనిచేసేటట్టుగా కార్యకర్తలని, ఆ రకమైనటువంటి ప్రజల్ని, భావజాలాన్ని పెంపొందించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు తరానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈనాటి ఉన్నటువంటి ప్రత్యేక రాజకీయాలకు అనుగుణంగా కాకుండా దేశభక్తితో కలిగినటువంటి అభిమానంతో, అలాగే దేశం కోసం ప్రాణాలైనా అర్పించేటటువంటి పరిస్థితుల్లో ప్రజల కోసం జీవిస్తూ ప్రజల కోసం మరణించాలనేటటువంటి అనేక రకాలుగా సేవలు చేస్తూ ప్రజలందరూ కూడా పిలిచి భాగస్వాములు చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు.